హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర అంటే మైండ్ మంత్ర. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, అలాగే మీరు పాటించాల్సిన విషయాలు అన్నీ చెప్పబడింది. మీరు వినాల్సింది అంతే. మీకు ఒకవేళ ఓపిక ఉంటే అర్థం చేసుకొని మరీ ఫాలో కాండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? మీ కోరికై మీరు జీవించటానికి ఈ ఐదిటిని పాటించండి. 1. ఉదయం సూర్యోదయం లోపే మేల్కోనండి. 2. స్నానము కాగానే సూర్యునికి నమస్కరించండి. 3. ప్రతిరోజు ఆవుకి లేదా పక్షులకి ఆహారం పెట్టండి. 4. నుదుట ఖచ్చితంగా కుంకుమ ధరించండి. 5. ధ్యానం ప్రతిరోజు చేయండి. మీరు వీటిని నియమాలుగా పెట్టుకోండి. ముఖ్యంగా ఏలినాటి శని లేదా శని గ్రహం ద్వారా పీడించబడేవారు శనికి సంబంధించిన పరిహారాలు చేస్తుంటారు. శనికి ధ్యానం చేసేవారంటే చాలా ఇష్టం. కావున ధ్యానం చేయడం వలన శని గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు. పూర్తిగా శాకాహారిగా మారిపోండి. శనికి సంబంధించిన ఇతర పరిహారాలు ఏమీ అవసరం లేదు. మీరు రోజు ఇవి పాటించాల్సిందే. పాటిస్తే మీకు అన్ని మీ సమస్యలన్నీ క్లియర్ అవుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? మనము రోజు మనకి ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు మీరు మెడిటేషన్ చేయండి. ఆ మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు మొత్తం నీ జ్ఞానోదయం అవుతుంది. మీ కళలు వస్తూ ఉంటాయి. ఏమేం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఎలా జరిగింది, ఇవన్నీ జరుగుతాయి. మీ మైండ్లో కళ్ళ ముందు ఉంచుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు కేవలం కళ్ళు మూసుకొని మాత్రమే ఉండండి. మీరు ఎక్కడ అటు ఇటు కదలకండి. జస్ట్ కళ్ళు మూసుకొని పరిశోధన చెయ్యండి. కళ్ళ ముందు మీకు ప్రతి ఒక్కటి మీ ముందు ఉంటుంది. దాన్ని కాస్త గమనించాలి అంతే. అది ఎలా కనిపిస్తుంది, అది ఎలా కనిపెట్టాలి అంటే ఒక ఎగ్జాంపుల్. మీరు లేదా పడుకునే ముందు లేదా పడుకున్న తర్వాత మీరు కళ్ళు మూసుకుంటారు కదా, సడన్లీ మీకు నిద్రపోదు కదా. అలాంటి టైంలో మీరు కావాలని ఒక కోరిక పెంచుకోండి. ఆ కోరిక మీ దగ్గర ఉంటే ఎలా ఉండేవాడిని, ఎలా లేదు, ఏం చేసేవాడిని, ఇవన్నీ ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. అంటే మీరు ఇవన్నీ ధరించిన నా దగ్గర ఉన్నది, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను ఉన్నప్పుడు అని మీరు అనుకోవాలి. అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. మీకు ఏదైనా మీకు శని ఉన్నది అని అంటారు కదా చాలామంది. ఆ శని మీకు దూరం అవ్వాలంటే నేను చెప్పినవన్నీ పాటించండి, మీకు అర్థమవుతుంది. ఇది మనీ మంత్ర. ఈ సబ్జెక్టే వేరుంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.